ఆ తర్వాత నీకిష్టమైన చోటికి వెళ్ళొచ్చు. హిల్ స్టేషన్కి వెళ్ళి నిజాలు తెలుసుకుందాం అనుకుంటే అడ్డుపడుతున్నారేంటి? అయ్యా నమస్కారం రఘునందన్ గారు. నమస్కారం. మీరేం? రండి పంతులు గారు. అన్నయ్య నేనే రమ్మని చెప్పాను. పంతులు గారు, మా గౌతమ్ బావకి నా చెల్లికి పెళ్లి ముహూర్తం పెట్టండి. అలాగే బాబు. రండి పంతులు గారు, నా చెల్లి. అమ్మా, రేపు సాయంత్రం 4 గంటలకి అద్భుతమైన ముహూర్తం ఉంది. ఈ ముహూర్తం దాటితే మళ్ళీ 6 నెలల వరకు మంచి ముహూర్తాలే లేవమ్మా. అయితే ఆ ముహూర్తమే ఖాయం చేయండి పంతులు గారు. ఏంటి, రేపు తప్పితే 6 నెలల వరకు మంచి ముహూర్తాలే లేవా? అవునమ్మా. అదేంటి పంతులు గారు, నెక్స్ట్ మంతే మా అత్త కూతురు పెళ్ళుంది, అది మంచి ముహూర్తం కాదా? ఈ కల్పన కష్టపడి వేసిన ప్లాన్ ని సింపుల్ గా నాశనం చేస్తుంది. అవునవును, ఆ నెక్స్ట్ మంత్ మా ఫ్రెండ్ కూతురు పెళ్లి కూడా ఉంది. అంటే అది కూడా మంచి ముహూర్తమే కదా? ఈయన నా మొగుడు కాదు, నా పాలిట యముడు. మామ కోడళ్ళు నాకు కొరివిలా తయారయ్యారు. పంతులు గారు, ఏంటిది? నెక్స్ట్ మంత్ పెళ్లి ముహూర్తాలు ఉన్నప్పుడు మాకు 6 నెలల వరకు మంచి ముహూర్తాలు లేవంటారేంటి? అవునండి, అసలు కంటిన్యూస్ గా 6 నెలలు మంచి ముహూర్తం ఉండకపోవడం నేనెప్పుడు వినలేదు. అందరూ నన్ను సిబిఐ ఆఫీసర్స్ లాగా తగులుకున్నారేమిట్రా బాబు? అయ్యయ్యో రామరామ. అమ్మా, నేను ఎన్నో సంవత్సరాలుగా ఈ ఇంట్లో ఎన్నో ముహూర్తాలు పెట్టాను. ఈ చేతుల మీదుగా పూజలు, పునస్కారాలు, యాగాలు, యజ్ఞాలు ఎన్నో జరిపించాను. ఈ కుటుంబానికి ఎంతో నమ్మకమైన పురోహితుణ్ణి నేనబద్ధం చెప్తానా? అయ్యా రఘునందన్ గారు, మీరైనా చెప్పండి. అవును పంతులు గారు, ఈ కుటుంబానికి ఎంతో కావలసిన వాళ్ళు నమ్మకస్తులు. మరి 6 నెలల వరకు ముహూర్తాలే లేవని చెప్తున్నారు? రామరామ, అక్కడికే వస్తున్నాను తల్లి. 6 నెలల వరకు మంచి ముహూర్తాలు లేవంటే అసలు ముహూర్తాలే లేవని కాదు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నామనక్షత్రాల ప్రకారం వీళ్ళిద్దరి జాతకాలకి సరిపోయే మంచి ముహూర్తం రేపే ఉందన్న నా ఉద్దేశ్యం. ఇది తల్లి విషయం. పంతులు గారు, ఎప్పుడో చెడు ముహూర్తంలో పెళ్లి జరగకూడదు. రేపే మంచి ముహూర్తం ఉందంటున్నారు కదా. నా చెల్లి మా బావల పెళ్లి రేపే జరగాలి. అలా జరిగితేనే నా చెల్లెల జీవితం బాగుంటుంది. ఆ ముహూర్తానికే పెళ్లి ఫిక్స్ చేయండి. అలాగే బాబు. రేపే పెళ్ళేంటి? అంత సడన్ గా ఎందుకు? అవును, పెళ్ళంటే ఆటలు కాదు కదా. రేపు సాయంత్రమే పెళ్ళంటే గౌతమ్ మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి కదా. అవునవును, ఏదో భూకంపం రాబోతున్నట్టు రేపే పెళ్లి ఫిక్స్ చేయడం ఏంటి? ఒక్క రోజులో దోసపిండి రెడీ చేయలేం, అలాంటిది పెళ్లి ఏర్పాట్లు చేయాలంటే చాలా కష్టం. కల్పన, ఆపుతావా నీ దోశల గోల? మిథున, నువ్వు పెళ్లికి ఒప్పుకున్న తర్వాత అది ఎప్పుడు జరిగితే ఏంటి? చూడండి అన్నయ్య,
గౌతమ్ ప్రణవిలు ఫిజికల్ గా దగ్గరయ్యారు. మనం మీనమేషాలు లెక్క పెడుతూ ఆలస్యం చేస్తే రేపు అటు ఇటు జరిగి ప్రణవికి ప్రెగ్నెన్సీ వస్తే ఆ విషయం అందరికీ తెలిసి మన పరువేం కావాలి చెప్పు. అందుకే రేపే పెళ్లి జరగాలి. అవునవును, ఆ పరిస్థితి వస్తే నా చెల్లెలు భవిష్యత్ ఏంటి? అంతవరకు నేనెందుకుంటానన్నయ్య? నేను నిన్నే చావాల్సింది. పెళ్లికి ఒప్పుకున్నారు కాబట్టి ఇంకా ఈరోజు ప్రాణాలతో ఉన్నాను. రేపు పంతులు గారు చెప్పిన ముహూర్తానికి నాకు బావకి పెళ్లి జరక్కపోతే నా శవాన్ని చూస్తారు మీరందరూ. ఇదొకటి నువ్వు అంటే బెదిరిస్తూ ఉంటుంది. అసలు రేపు పెళ్లి జరగదు, పెళ్లి చేయలేవని చెప్పండి. ఇప్పుడే చేస్తాను. అమ్మా ప్రణవి, అటువంటి మాటలు మాట్లాడుకో. రేపే గుళ్ళో మీ పెళ్లి జరిపిస్తాను. అన్నయ్య ఏమంటావ్? నీ ఇష్టం అమ్మా. పంతులు గారు, రేపే పెళ్లి ముహూర్తం పెట్టండి. అలాగేనమ్మా. మరి రేపే పెళ్ళంటే బంధువులకి ఫ్రెండ్స్కి చెప్పాలి కదా. అవునవును, సడన్ గా రేపే పెళ్ళంటే ఒక గెస్ట్ కూడా రాడు. అవును. దాని గురించి మీ ఇద్దరు కంగారు పడకండి. రేపు గుళ్ళో సింపుల్ గా పెళ్లి చేస్తే ఆ తర్వాత ఇంకో మంచి ముహూర్తం పెట్టి అందరినీ పిలిచి గ్రాండ్ గా అంగరంగ వైభవంగా ప్రణవి గౌతంలో రిసెప్షన్ చేద్దాం. కరెక్ట్ గా చెప్పావమ్మా. పంతులు గారు, ఇంకేం ఆలస్యం చేయకుండా మీరు ముహూర్తం పెట్టండి. అలాగేనమ్మా. అందరిని బెదిరించి శ్రీమతి ఇంద్రాణి ఈశ్వర్ ప్రసాద్ల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ప్రణవికి, రఘునందన్ జానకి గార్ల ఏకైక పుత్రుడు చిరంజీవి గౌతమ్ బాబుకి రేపు సాయంత్రం 4 గంటలకు శ్రవణ నక్షత్రయుక్త పుష్కరాంశ మిథున లగ్న శుభముహూర్తాన పెళ్లి జరుపుటకు పెద్దలు నిశ్చయించినారు.